మా ఎండి రాధాకృష్ణ గారు ఊరు తిరిగి యంగిస్తాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మనకి విశాఖపట్నంలో ఖాళీ ప్రదేశం కాబట్టి ఈ బ్లాక్లో ఉండే వేస్ట్ వాటర్ కానీ వేస్ట్ కానీ అంతా చుట్టుపక్కల ఏదైతే ఆటోనగర్ పరిసరాలు ఉన్నాయో అక్కడ వేసి తగలబెట్టేయడం కానీ లేదంటే ఆటోనగర్ వాటర్ మా కాలనీ మీద కానీ మళ్లించడం కానీ జరుగుతూ ఉండేది పూర్వం. అయితే దాన్ని మేము కాలనీ అసోసియేషన్గా ఏర్పడిన తర్వాత కొంచెం మేము బాగా రిమైండర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అదే కాకుండా రెండోది ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండి. మా కాలనీని ఆనుకుని ఈ బ్లాక్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఇండస్ట్రియల్ వాళ్ళ ఖాళీ ప్లేస్. అది యాక్చువల్గా డంప్ యార్డ్ కాదు, కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా పట్టుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ కింద అక్కడ వేసి సరిగ్గా ఈవినింగ్ 5:36కి కాల్ చేస్తున్నారండి దాన్ని. తిరుమల కళింగ వీధి మాది. నేను ఇక్కడ ఆర్టీగా చేస్తున్నాను. నా పేరు ఎం అప్పన్నమ్మ. పిల్లలు 4 గంటలకు బయటికి రావాలంటే చాలా భయంగా ఉందండి. శ్వాసకోశ సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల. కొంచెం దాన్ని పరిష్కరించండి. నిన్న కూడా పేపర్లో చూసాము. ప్లస్ డంపింగ్ యార్డ్ దగ్గర రావణా కాష్టంలాగా ఎప్పుడు అది మండుతూనే ఉంది. దాన్ని కొంచెం మీరు పరిష్కరించండి. ఆ సమస్య కోసమే మేము వచ్చామండి. అసలు పిల్లలు బయటికి రాలేక ఆటోనగర్ నుంచి రసాయనిక వ్యర్థాలతో పాటు మామూలు వరద నీరు వస్తుంది. ఒకవేళ ఇళ్లలోకి వెళ్ళిపోతే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మా కార్పొరేటర్ గారికి ఆల్రెడీ చూపించడం జరిగింది. మా డాక్టర్ కిరణ్ కుమార్ గారికి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏబిఎన్ టీం కూడాను మొన్న పరిశీలించారు. ఇది అన్న క్యాంటీన్ పక్కనటువంటి డంప్ సైడ్ కూడా క్లియర్ చేసాం ఆటోనగర్లో. అదేవిధంగా తిరుమల నగర్ దగ్గర బ్యాక్ సైడ్ డంప్ సైడ్ కూడా 50% క్లియర్ అయింది. మిగిలిన 50% కూడా క్లియర్ చేస్తారండి. షార్ట్లీ ఈ వీకెండ్లో క్లియర్ చేస్తారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి మేము టెక్నికల్ సపోర్ట్ మేము ఇవ్వము. అది ఆల్రెడీ ఐలా కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గాజువాకలో పెద్ద కంటెంట్లో కూడా వాళ్ళ సైట్ ఉంది, డంప్ సైట్. అది కూడా వాళ్ళు క్లియర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే పొల్యూషన్ ప్రాబ్లం ఉందో ఈ పొల్యూషన్ ప్రాబ్లం మాత్రం మీరు స్పెషల్గా ఒకసారి ఏపీఐల కమిషన్ గారికి కలిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏదైతే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారో ఇది మేము జోనల్ కమిషన్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తాం. మీరు ఇచ్చి మేము ఫార్వర్డ్ చేస్తాం. ఈ పొల్యూషన్ గురించి డంప్ సైట్స్ మాత్రం క్లియర్ చేయించే ఏర్పాటు మేము ఆల్రెడీ చేస్తున్నాం. అది కంప్లీట్ చేసే ఏర్పాటు మేము చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారములు. కాలనీలు ఆ పార్కుల వల్ల బయట వాళ్ళు రావడం అంటే బయట వాళ్ళు రావద్దు అనేది నాది కాదు సమస్య. కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. అక్కయ్య పిల్లలు రావడం వల్ల వాళ్ళు అల్లరి చేయడం, మాకు పార్క్ గోడలకి బయట ముగ్గులు వేసుకునే వాళ్ళ మీద రాళ్ళేయడం, ఇలాంటి పనులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చేసేవి చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇది ఒక నిమిషం వచ్చి విజిలేసినంత మాత్రాన వాళ్ళకి సొల్యూషన్ కనపడడం లేదు. అలాగని పిల్లల మీద కేసులు పెడితే వాళ్ళ ఫ్యూచర్కి కూడా అది ఇబ్బంది. వాళ్ళకి ఎవరి పిల్లలైనా పిల్లలే కాబట్టి మీరు వాళ్ళందరినీ కొంచెం కౌన్సిలింగ్ వైపు నడిపిస్తే బాగుంటుంది. ఈ వయసులో తెలియని అల్లర్ల వల్ల వాళ్ళ జీవితాలు పాడవకూడదనేది మా ఉద్దేశం. అలాగే మా కాలనీ వాసులు కూడా ప్రశాంతంగా ఉండాలి అనేది మా సమస్య అండి. ఇది మీ అందరూ గ్రామం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ట్రేస్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. పర్టికులర్గా మేము పర్టికులర్ మనుషులని మనం పాయింట్అవుట్ చేయడం వల్ల అది సమస్య కొంచెం జట్లింగ్ అవుతుంది. మా మీద టార్గెట్లే ఉంటాయి. సో దీనివల్ల పర్టికులర్గా మేము పలానా మనుషులని మేము చెప్పలేము ఆ విషయంలో. కాకపోతే నా సజెషన్ ఏంటంటే దీనికి ప్రతి పార్కుల్లో కానీ ఏరియాల్లో కానీ మన దగ్గరలో మన సీసీ కెమెరా ఏర్పాట్లు కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేయొచ్చు. వీడియో కవరేజ్ ఉంటుంది, ఫుటేజ్ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు అని నా చిన్న సజెషను. దీనికి అవకాశం కాకుండా మరి పోలీసు వారికి కూడా ఒక విజ్ఞప్తి. మరి ఆ రోజు కూడా చాలామంది పిల్లలు సాయంత్రం అవగానే అక్కడికి వచ్చి వాళ్ళు 7-8 అవగానే ఏదో మందు తెచ్చుకొని తాగడం, మరి ఆ స్కూల్ని చుట్టుపక్కల కొంచెం అల్లరి చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి దానికి మరి ఏదో ఒక రోజు మరి పోలీసు వారు వచ్చినట్టు అక్కడ ఉన్నట్టయితే మరి అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి మరి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి అటు రాకుండా ఉంటారు. అంచేత ఆ స్కూల్లో ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కూడా తమను కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి 3 గ్రామాల నుంచి ఉప్పరవానిపాలెం, కాశీపాలెం, యాతపాలెం ఆ 3 గ్రామాలను కలుపుకొని ఒకే రోడ్డు సెంటర్లో ఉంది. అది హౌస్ కన్స్ట్రక్షన్ ద్వారా అవడం వల్ల కూడా చాలా రోజులైంది. దానివల్ల రోడ్లు పూర్తిగా పాడైపోవడం వల్ల
రోడ్లు డ్రైనేజీలు చాలా శిథిలావస్థకు వచ్చాయి. దానివల్ల ఆ రోడ్ని కార్పొరేటర్ గారు కానీ మరి జీవీఎంసీ వారు మరి దృష్టిలో పెట్టి ఆ రోడ్ని పూర్తి చేసినట్టయితే సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు కూడా చేసినట్టయితే మరి 3 గ్రామాలకు కూడా సౌకర్యం కల్పించినట్టు అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి శివాలయం సంతమహోత్సవ శివాలయం నుంచి లక్ష్మీపురం జంక్షన్ వరకు ప్రతిరోజు శుక్రవారం కానీ అలాగే సోమవారం దర్శనానికి వెళ్ళేటువంటి ఆ రూటు చాలా ఉపయోగకరమైనటువంటి రోడ్డు. దాన్ని కూడా ఆ శివాలయం అలాగే మన యాక్చువల్గా మన విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి కొన్ని హాట్ స్పాట్స్ కూడా మా సిపి గారు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా 3 రకాలుగా, 1 ల్యాండ్ ఆర్డర్ హాట్ స్పాట్, 2 క్రైమ్, 3 ట్రాఫిక్ ఇలాగా ఏర్పాటు చేసుకొని దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎలాగా వాటిని పరిష్కరించాలనే దానికోసం ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. దానికి ఏంటంటే 1 ఆ ప్లేస్లో లైటింగ్ ఉండాలి. అలాగే 2 బుసెస్ ఏమైనా అంటే కొన్ని ఏరియాలో బాగా పొదలు అవి ఉంటే అవి క్లీన్ చేయాలని. అలాగే 3వది సీసీ కెమెరా. 4 పోలీస్ బీట్. ఏదైతే పోలీస్ బీట్ ఉన్నదో అదైతే మేము ఒక బ్లూ కోట్ పెట్టి 24/7 తిప్పుతున్నాం. మాకు ఎప్పుడైనా కాల్ వస్తే మ్యాక్సిమం 10 మినిట్స్ లోపే రీచ్ అవుతున్నారు. అదే టౌన్లో అయితే 3 to 4 మినిట్స్ 5 మినిట్స్ లోపే రీచ్ అవుతారు. మనకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, మంగళపాలెం కానీ లేకపోతే అప్పికొండ ఇలాంటి ఏరియాలు ఉంటే 10 to 12 మినిట్స్ పడుతుంది. మ్యాక్సిమం రెస్పాన్స్ టైం కూడా 12 మినిట్స్ లోపే ఉంటుంది. మనం అప్పికొండ ఏరియాలో ఒక బీట్ని అలాగే జీవీఎంసీ తరఫున కూడా వీలున్నంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే పార్క్ అసోసియేషన్స్ ఉన్నాయో మా తరఫున పార్క్ అసోసియేషన్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే ముందుకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంతమేర మీరు కొంత అమౌంట్ ఏదైనా వేసుకొని అక్కడ సీసీ కెమెరాలు పెట్టగలిస్తే అది ఎక్కువ అమౌంట్ కూడా ఏమో కాదు. ఈరోజు సీసీ కెమెరా అనేది 3-4 వేలలో దొరుకుతుంది. ఒక 4-5 కెమెరాలు పెట్టుకుంటే అది రోడ్డు ఫేసింగ్ కూడా పెట్టుకుంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది, పార్కు ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నింటికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఆ కెమెరాలు కానీ లైట్స్ కానీ అవి అంటే ఎవరు కూడా దాన్ని ధ్వంసం చేయకుండా ఉండేటట్లు ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. మేము కంటిన్యూగా కూడా అక్కడ బీట్ తిప్పుతాం. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో మేము కంటిన్యూగా కూడా అందరినీ కలిసి చెప్తున్నాం. మేము ఏదైతే ఇప్పుడు రిలీజియస్ ప్లేసెస్ కానీ కొన్ని హాట్ స్పాట్స్ ఏవైతే ఐడెంటిఫై చేసాం, హాట్ స్పాట్స్ మీన్స్ ఏవైతే రిపీటెడ్గా మాకు కాల్స్ వస్తున్నాయో అంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఈవ్ టీచింగ్ అవ్వచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఓపెన్ డ్రింకింగ్ తాగడం కానీ ఇలాంటి, లేకపోతే అక్కడక్కడ గంజాయి బ్యాచ్లు కూడా ఉన్నాయి. వాటి కోసం వచ్చినప్పుడు అక్కడ మేము బీట్ పెడుతున్నాం. కానీ వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు కూడా పారిపోవడము లేకపోతే ఎవరనేది మనకు ఐడెంటిఫై అవ్వడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చి మాకు కొద్దిగా అంటే మీరే కొద్దిగా మేము గైడ్ చేస్తాం ఎలా చేయాలి ఏంటనేది. కొద్దిగా అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకునేలాగా మన అందరం కృషి చేయాలి. అలాగే మన ఒక పెద్ద ఆయన చెప్పారు అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నేను తెలియజేసి మీ సమస్యను పరిష్కారం అయ్యేలా చూస్తాం. ముఖ్యంగా అవే మనకు వచ్చాయి. మెయిన్ ఏంటంటే ఈ ఆర్టీసీ వారు ఉన్నట్టున్నారు సార్. మన కాలనీలో చాలా మంది పిల్లలు అలాగే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో డబ్బులు చెల్లించలేక, డబ్బులు పెట్టుకోలేక. మన రూట్లో 2 ఆర్టీసీ బస్సులు, ఒకటి వైఆ ఎన్ఏడి రూట్లో, ఒకటి ఇండియా రూట్లో 2 బస్సులు ప్రత్యేకించి మన వార్డుకి బస్సులు పెట్టాలని. అయితే గాంధీ బొమ్మ వరకు కానీ లేదంటే ఇంకా ముందుకి ఆటో నగర్లో కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్తున్నారండి. ఇది ప్రధాన సమస్యగా ఉంది. ఒకసారి బస్సు పెట్టారు, తీసేశారు. ఒకసారి ఆల్రెడీ పెట్టారండి. ఒకసారి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు పెట్టారు, మళ్ళీ తీసేశారు. మీరు ఇమీడియట్గా కొద్దిగా బస్సు సౌకర్యం మాకు కల్పించాలని మా కాలనీ వాసుల తరపు నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం సార్. ఇది సార్ మా సమస్య. అక్కడ మా ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. బస్సు అనేది లేకుండా ఆటోకి వెళ్ళామనుకోండి, ఆటోలో ఒక 4-5 మెంబర్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయవలసి వస్తుంది. అంతవరకు ఆటోలు తీయట్లేదు. సో కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కాలేజ్ టైమింగ్స్ అయిపోతుంది. అలాగే మాకు ఒక బస్ స్టాప్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా బస్సు ప్రొవైడ్ చేస్తాం. గతంలో ఉన్న బస్సుని రద్దయిందని చెప్పారు, ఇప్పుడు అది తప్పకుండా పునరుద్ధరణ చేస్తాం. అలాగే గౌరీనగర్ అని ఇక్కడ ఒకటి ఉంది. గౌరీనగర్ వాసులు ఈ మధ్య వచ్చి మాకు లెటర్ ఇచ్చారు. అక్కడ బస్ స్టాప్ కూడా పెట్టి మన గౌరవ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక బస్ స్టాప్ కూడా ఓపెన్ చేసాం. అక్కడ కూడా బస్సులు ఆగుతున్నాయి. మీకు కూడా ఒక లెటర్ పూర్వకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వైఎస్ ఇండియా మీదకి అయితే బాగుంటుందా
ఎన్ఏడి మీద నుంచి అయితే బాగుంటుంది. మీరు ఒక లెటరు కోరమన్పాలెం డిపోకి మాకు సబ్మిట్ చేస్తే ఆ రూట్ ప్రకారంగా మేము ఖచ్చితంగా వేస్తాం. తప్పకుండా వేస్తామమ్మా. అలాగే వడ్లపూడి బస్ స్టాప్లో కూడా అన్ని బస్సులు ఆగుతున్నాయి. ఒకవేళ అక్కడ ఏదైనా బస్సు ఆగని పక్షంలో ఆ బస్సు నెంబర్ వేసి మాకు మీరు రిటర్న్ పూర్వకంగా కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళకి సిబ్బందికి తెలియజేస్తాం ఖచ్చితంగా అక్కడ ఆపాలి అని. మీరు మెన్షన్ చేసి ఇవ్వండి. ఓకే. అది యాక్చువల్గా 500కి అక్కడ స్టాప్ లేదు, కానీ మీరు జనాలు ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఒకవేళ పబ్లిక్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆపమని మేము వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తాం. అది 500 మాకు సంబంధించింది కాదు, వాల్టేర్ డిపో. వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం ఖచ్చితంగా వడ్లపూడి ఆపాలని. మీరు ఒక లెటర్ పూర్వకంగా మీకు ఈ గాంధీనగర్ ఏదైతే అన్నారో అది నాకు లెటర్ కావాలి. అక్కడ నుంచి ఇబ్బంది అవుతుందంటే ఖచ్చితంగా మీకు 2-3 రోజుల్లో మా డిపో మేనేజర్ గారితో మాట్లాడి మీకు బస్సు వేయించే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం వలన రోడ్ల మీద పెళ్లి చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవి అవుతున్నాయి సార్. కాబట్టి ఇక్కడ 87వ వార్డు పరిధిలో ఒక కళ్యాణ మండపం అనేది ఏర్పాటు చేస్తే చాలా మంచిదని మా అభిప్రాయం సార్. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. దీని మీద సమగ్రంగా మీరు విచారణ చేసి ఎక్కడ అయితే బాగుంటుందో అక్కడ ఒక కళ్యాణ మండపం, ఇంకా ప్రైవేట్ కళ్యాణ మండపంలో చేసుకోవాలంటే ఆర్థిక స్తోమత అనేది మాకు సరిపోవట్లేదు. కొన్ని బయట నుంచి చేసుకుందామంటే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్లపై చేసుకోవాలంటే అది చాలా పెద్ద సమస్యగా మారింది సార్ మా వార్డులో. ఎక్కడ కూడా జీవీఎంసీ ఒక ఉన్నది కూడా సచివాలయం తీసుకున్నారు, అది సచివాలయంలో అయిపోయింది. అది దీని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. అలాగే ఇప్పుడు రైతు బజారు మనం కాయగూరలకు వెళ్ళాలంటే గాజువాక లేకపోతే టౌన్షిప్ మినిమం 10 కిలోమీటర్ దూరంలో వెళ్తుంది సార్. తక్కువ రేట్లు కాయగూరలు కొనుక్కోవాలంటే ఇక్కడ దరిదాపులో ఎక్కడ కూడా రైతు బజార్ అని లేదు. ఇక్కడ రైతు బజార్ ఉండేది, దాన్ని మూసేశారు. దాన్ని మళ్ళీ మీరు పునఃప్రారంభిస్తే ఆ రైతు బజార్ అనేది మా వార్డు ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. అలాగే మా కనితి ముందు అదే సిద్ధార్థ నగర్ కానుకొని 4.5 ఎకరాలు స్థలం ఉన్నది సార్. దాన్ని మా కార్పొరేటర్ గారు ప్రత్యేక దృష్టి సాధించి ఇప్పుడే దాన్ని క్లీనర్ చేశారు. దాన్ని త్వరగా మాకు మా నిర్వాసిత కాలనీలకి ఒక వాకింగ్ చేసుకుందామన్నా, కొన్ని ప్రశాంతంగా కూర్చొని ఏదైనా గడుపుదామన్నా సరే ఒక కనీసం ఏది కూడా పార్క్ అనేది కానీ గ్రౌండ్ అనేది కానీ లేదండి. తక్కువ ప్లేస్ల వల్ల అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే చాలా ఆ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. ఎక్కడ కూడా నిర్వాసిత కాలనీలో ఒక ఎక్సర్సైజ్ చేసుకుందామన్నా ఏం చేసుకుందామన్నా సరే ఒక పార్క్ అనేది లేదు. దాన్ని త్వరగా మీకు వీలైనంత త్వరగా మాకు దాన్ని అందుబాటులోకి తీసుకొస్తే మా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఆ స్పీడ్ బ్రేకర్ కనిపించిపోవడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అంచేత సెంట్రల్ లైటింగ్ కూడా చేయాలండి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి సీపేజీ ప్లాంట్ లేకపోవడం వల్ల దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అంచేత అదొకటి చేయాలి. వాటర్ కూడా ఎక్కడికక్కడే లీక్ అయిపోతుంది. ఇందాకే చెప్పారు దాని గురించి. ఆ లీకులు కూడా చేస్తున్నారు. చేసిన 3 days తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది తప్ప పర్మనెంట్గా దాన్ని సొల్యూషన్ చేయడం లేదు. ఏదో ఒమ్ముతోడుగా చేస్తున్నారు, వదిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది. వాటర్ కూడా దానివల్ల వేస్ట్ అవుతుంది. వాటర్ పోవడం వల్ల కూడా గవర్నమెంట్ చేస్తుంది, చేసిన మాత్రం శుభ్రం ఉంది. దాన్ని చేసింది పరిష్కారం శుభ్రంగా చేస్తే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మరి ఏఈ గారు కూడా ఇదివరకు నేను 4 months బ్యాక్ లెటర్ అవుట్ ఇచ్చాను మీకు. ఎమ్మెల్యే గారితో సంతకం చేయించి ఇవ్వండి అంటే సంతకం చేయించి ఇచ్చాను. కానీ ఎంతవరకు దాన్ని మీరు పరిష్కారం చేయలేదు. ఇదిగో చేస్తాం అంటున్నారు, కానీ ఎంతవరకు అది పరిష్కారం అవ్వలేదు. మరి ఎప్పుడు చేస్తారో కూడా మీరు చెప్పట్లేదు. అంతే దాన్ని కూడా, ఎందుకంటే వాటర్ చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మొత్తం 1.5 year నుంచి వాటర్ లేదు అక్కడ. కానీ దాన్ని ఇప్పటికొచ్చి కూడా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. అదొకటి మీరు చేయాలండి. అలాగే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ నేను చైర్మన్గా ఉన్న చేశానండి 14 నుంచి 19 వరకు. అప్పుడు మన మినిస్టర్ గారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని మా కార్పొరేటర్ గారు కానీ మా చైర్మన్ గారు మేమందరం వెళ్ళి ఆ మినిస్టర్ తోటి వాళ్ళతో చెప్పి దానికి 1,30,00,000తోటి శాంక్షన్ చేయించి కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ కాంట్రాక్ట్ ఏం చేశారంటే దానికి బౌండరీ వాళ్ళు లేదు. దానికి సరైన మీదనే ఇంకో రూమ్ పెట్టాలి. ఆ రూమ్ కూడా కట్టలేదు. మయాన్ని వదిలేసి వెళ్ళిపోయింటే నాకు అమౌంట్ ఇవ్వలేదు, ఇచ్చిన అమౌంట్ శాంక్షన్ అయిన అమౌంట్ నాకు చాలలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ బౌండరీ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రాత్రుల్లో ఈ మా కుర్రవాళ్ళందరూ కూడా ఈ గంజాయి కానీ మందు కానీ తీసుకొచ్చేది ఆ హాస్పిటల్ ప్రజలకు ఆరోగ్యంతో సంబంధించిన హాస్పిటల్ అలాంటి దగ్గరేమో అలాంటివి జరుగుతున్నాయి. దాన్ని కూడా పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది.
అలాగే మన లక్ష్మీపురం కోణంలో కూడా రోడ్ ఎన్క్రోచ్ మన వడ్లపూడి జంక్షన్ నుంచి గాంధీబొమ్మ జంక్షన్ వరకు రోడ్డు 60 అడుగులు వెడల్పున్న రోడ్డు సార్. మీరు ఎవరైనా 5:30 తర్వాత ఆ రోడ్డు మీదకి వస్తే అది 10 అడుగులే ఉంటుందండి. మన వడ్లపూడి జంక్షన్ నుంచి గాంధీబొమ్మ జంక్షన్ వరకు 10 అడుగులు వెడల్పు మాత్రమే ఉంటుందండి 5:30 నుంచి 7 గంటల వరకుని. మొత్తం షాపులో వాళ్ళంతా ఎంక్రోచ్ చేసి రోడ్డుని చాలా ఇబ్బందిగా, అంటే డ్యూటీ నుంచి 5:30కి ఎవరైనా వస్తున్నారు అంటే అక్కడ వడ్లపూడి జంక్షన్లో స్లోగా బయలుదేరితే గాంధీబొమ్మ జంక్షన్ వరకు స్లోగానే రావాలి. ఇంకా అసలు ఎక్కడ కూడా బ్రేక్ మీద కాలేసి పని లేదండి. ఇలాగ చాలా ఎంక్రోచ్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అది రోడ్డు గురించి. రెండోది మన కార్పొరేటర్ గారికి తెలుసు, ఇంతకుముందే కార్పొరేటర్ గారు మన వడ్లపూడి జంక్షన్ వెడల్పు చేయడానికి ఒక ప్లాన్ చేశారండి. వెడల్పు చేయడానికి అంతకుముందే ఆయన ఒక తీసుకోవడానికి ట్రై చేశారు, కానీ అది ఎందుకో అది పని అవ్వలేదు. జంక్షన్లో వెడల్పు తక్కువ ఉండడం వల్ల ఆ పక్కన ఆటోలు, ఈ పక్కన ఈయన చెప్పినట్టుగా వైన్ షాపు ఈవినింగ్ అయ్యేపాటికి మొత్తం రోడ్డు అంతా క్లోజ్ అయిపోతుందండి, జంక్షన్లోనే క్లోజ్ అయిపోతుంది. అది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే రోడ్డు రోజు రోజుకి కుచించుకుపోతుంది. వాటిలో 60 అడుగుల రోడ్డు, 10 అడుగుల రోడ్డు, అటు 10 అడుగులు, ఇటు అడుగు 10 అడుగులు, 20 అడుగులు మాత్రమే మిగులుతుందండి. రెండోసారి అనకాపల్లి వైపు వెళ్ళడానికి మాకు పూర్తిగా బ్లాక్ చేసినట్టు ఉంటుంది సార్ కాలనీ. కుంజమాంబ టెంపుల్ వరకు మాకు రోడ్డు కూడా ప్రొవైడ్ చేశారు పల్లా శ్రీనివాస్ గారి దయ వలన. అయితే దరిదాపు ఒక 100 మీటర్స్ రోడ్డు వడ్లపూడి జంక్షన్కి వెళ్ళడానికి ఎవరో మరి అన్నోన్ పర్సన్స్, మాకు పెద్దగా ఐడియా లేదు, వాళ్ళైతే బ్లాక్ చేసి అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవ్వకుండా బ్లాక్ చేయడం జరిగింది సార్. దీని మీద కూడా తగు చర్యలు తీసుకోగలరని ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన వడ్లపూడిలో ఉన్నటువంటి మెయిన్ ఫ్రీ లెఫ్ట్ అనేది లేకుండా అయిపోయింది సార్. రోడ్లు ఫ్రీ లెఫ్ట్ కొంచెం వాటిని ఫ్రీ లెఫ్ట్ సరిగా ఉండేటట్టు రోడ్లు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే చెట్లు కూడా పర్యావరణం ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు సార్. ఆ పర్యావరణాన్ని మా తిరుమల నగర్ అవ్వచ్చు, మా సత్యనగర్ అవ్వచ్చు, మేము పర్యావరణానికి చాలా రెస్పెక్ట్ చేస్తాం. మా పార్కుల్లో కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అవి చేసుకుంటూ చక్కగా అన్నింటినీ చేస్తుంటాం. అలాగే మా జీవీఎంసీ అధికారులు కూడా చక్కగా మాకు సహకరిస్తూ ఉంటారు. ఈ ఫ్రీ లెఫ్ట్ దగ్గర మీకు అది అక్రోచ్మెంట్ని చేసి, అలాగే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చెట్లు పట్టుకున్న చెట్లు వాటిని పెంచుతారని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇంతవరకు కుమార్ గారు శివాజీ నగర్ సంబంధించి ఈ పార్క్ డెవలప్మెంట్ గురించి చెప్పారండి. లాస్ట్ టైం ఎప్పుడు లేని విధంగా మనకి విఎంఆర్డీఏ చైర్మన్ విశ్వనాథన్ గారు కమిషనర్గా ఉన్న టైంలో పార్కులను తినడం జరిగింది. అవన్నీ సదుపాయాలు స్టార్ట్ చేశారు. సంపత్ కుమార్ గారు కూడా బాగా మొదలుపెట్టారు. సో ఈ పార్క్ డెవలప్మెంట్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈగా చెప్తారండి, ఆయన చెప్తారు ఆయన. ఎందుకంటే ఇవి యాక్టివిటీస్ పెద్ద ఫాస్ట్గా మొదలుపెట్టారు. ఏవైతే ఎసైడ్ సైట్స్ గురించి ఉన్నాయో, అదేవిధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అది జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్లానింగ్ సిబ్బందితో మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలని కూడా చేస్తాము. అదేవిధంగా ఈ పోలీస్ పికెట్ సంబంధించి కొన్ని దగ్గర అందరికీ పబ్లిక్ ఉపయోగపడే పార్కులు ఉంటే తప్పనిసరిగా పంపిస్తాం, అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక ఎవరో ట్రాఫిక్ సమస్య గురించి అడిగారు. ఎక్కడైనా ఫ్రీ లెఫ్ట్ తర్వాత ఈ ట్రాఫిక్ సమస్యలు ఉన్న ఏరియాలో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా మేము ప్రపోజల్ పంపిస్తాం. అలాగే ట్రాఫిక్ సేఫ్టీ మెజర్స్ కూడా మన లాస్ట్ టైం సిఈ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారండి. ఆ సేఫ్టీ మెజర్స్ కూడా ఎస్టిమేట్ పంపించడం జరిగింది. అయిన వెంటనే ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి తమకి పబ్లిక్ సర్వీస్కి ఇబ్బంది లేకుండా చేస్తాం తెలియజేస్తాం. గుడ్ ఆఫ్టర్నూన్. మా కాలనీకి గత 20 సంవత్సరాల క్రితం నిర్మించిన మురికి కాలువలు తప్ప ఇంతవరకు ఎటువంటి మురికి కాలువలు కూడా చేయలేదు. అవి శిథిలమైపోయి అది భూమిలోకి ఇంకిపోవడం వల్ల మాకు ఉన్న బోర్లు కూడా కంటామినేషన్ అయిపోయి ఆ మురికి నీరు బోర్ల ద్వారా కూడా రావడానికి వస్తుంది. మీరు సార్ అలాగే మా కన్నితి యాదవ్ స్ట్రీట్ గౌరవీధి దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది సార్. వాటర్ బురదగా వచ్చేస్తుంది. బురదగా వచ్చేసిన వల్ల వాటర్ తాగాలంటే భయం వేస్తుంది సార్. ఆర్ఓ వాటర్ 10 రూపాయలు కొనుక్కుంటున్నాం. జీవీఎంసీ వాటర్ వస్తుంది, వచ్చినా సరే ప్రభుత్వ లక్ష్యం మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం సార్. అంటే అలాంటిది మంచినీరు అనేది సరిగా రావట్లేదు సార్ మాకు మా కాలనీ సరిదాపుల్లో. ఈ గోతులు కూడా తవ్వేసి రోజులు ఒక 5-6 రోజులు 10 రోజులు 15 రోజులు అలా గోతులు కూడా తవ్వేసి ఉంచేస్తున్నారు సార్ రిపేర్ల కోసం. దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి సార్. అలాగే మా విధంగా ఈ ముఖద్వారం గురించి అడిగారు, ఒక పెద్ద ఆయన అడిగారు.
అదేవిధంగా వాటర్ పైప్ లైన్ లీకేజెస్ అడిగారు, ఇవన్నీ మేము నోట్ చేసుకున్నామండి. ఇవన్నీ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఈ పార్క్స్ డెవలప్మెంట్ గురించి మా డిఈ గారు మాట్లాడతారు. డిఈ గారు మాట్లాడిన తర్వాత గౌరవ కార్పొరేటర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రధాన సమస్య మాకు డిపార్ట్మెంట్ది తిరుమల నగర్లో ట్రాన్స్ఫార్మర్కి ప్లేస్ చూపించాము, అది వేయాలని చెప్పారండి. అది ఎక్కడ ప్లేస్ అన్నది నేను ఒకసారి మీతో పాటు వచ్చి చూసి అవి నేను ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్ వేసి అది క్లియర్ చేస్తారండి. నెక్స్ట్ ఇంకోటి సిద్ధార్థ నగర్లో కొత్త పోల్స్ కావాలని చెప్పి అడిగారు. అది ఒకసారి మీరు నాకు ఆ లొకేషన్ చూపిస్తే ఎక్కడ ఏ సప్లై ఎంత కావాలి, ఎన్ని పోల్ పడతాయి అన్నది దీనికి ఎస్టిమేట్ వేసి నేను క్లియర్ చేస్తాను సార్. మా డిపార్ట్మెంట్ పరంగా వచ్చిన ప్రధాన సమస్యలు ఇవే కాకుండా ఇంకెక్కడైనా లో వోల్టేజ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము దానికి సర్వే చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం సార్. అప్పుడు ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడానికి ప్రజెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున బడ్జెట్ కూడా రీసెంట్గా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన మాకు రిలీజ్ అయ్యింది. సో ఏమైనా వోల్టేజ్ ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వడ్లపూడిలో వచ్చేసి మనకు 22A అనేది ఒక పెద్ద ఇష్యూ. అది సిద్ధార్థ్ నగర్ కాలనీ కావచ్చు, గణేష్ నగర్ కావచ్చు, లేదంటే ఎస్సీ కాలనీ ఇప్పుడు పాత ఓడ్లు కూడా చెప్పారు. సో అది కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక 22A డీనోటిఫై చేయడం అనేది దానికి తరువాత ఎంక్వైరీ చేస్తాము. మాకు ఏదైనా మాకు రికార్డ్ బేస్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ చేయడానికి 100% ట్రై చేస్తాం. సో సెకండ్ వన్ వచ్చేసి 49/4 ఒక ఎంక్రోచ్మెంట్ గురించి చెప్పారు. అది ఒక 2 రోజుల్లోనే మీకు సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కంపల్సరీగా రిమూవ్ చేస్తాం. తర్వాత వడ్లపూడి నుంచి గాంధీ భవన్కి 60 feet రోడ్ అనేది ఈవినింగ్ చాలా ఎంక్రోచ్ చేశారని మనకు స్ట్రక్చర్స్ ఏంటో చూడాలి. ఆన్ గ్రౌండ్ ఒక బడ్డీ కోట్లు పెట్టారా లేదంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేస్తే ఇన్ కేస్ పర్మనెంట్ స్ట్రక్చర్ రిమూవ్ చేస్తాం. అదర్వైజ్ ఒక బడ్డీ కోట్లను పెడితే మనం టౌన్ ప్లాన్ అయితే కోఆర్డినేట్ చేసి ఏబిఎన్ వారి సహకారంతో ఇంతమంది అధికారులు మీ ముందు తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మీ ముందుకు వస్తే మనం ఎలా స్పందించాలనేది ముందు మనందరం కూడా ఒకసారి అందరూ మోటివేట్ చేయాలి. ఇక్కడ నుంచి సరే ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చిన అధికారులకు చాలా విషయాలు తెలియదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు త్యాగాలు చేసిన గ్రామాలు 87 ప్రాంతం. మరి మనకి ఏ విధమైన సహకారం ఉంది ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ గతంలో? ఇవాళ ఏదో అధికారులు మనం భగవంతు దయ వల్ల గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఏదైతే తిరుమల నగర్ విషయం ముందు ఒక తీసుకొద్దాం సార్. తిరుమల నగర్ వరకు వచ్చేటప్పటికి మాత్రం ఒక మంచి కమిటీతో కూడుకున్నటువంటి కమిటీ. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే వాళ్ళు మ్యాక్సిమం 90% వాళ్ళకి వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ టైం ఏంటంటే మన దాకా ఎప్పుడు వస్తారంటే అందరికీ సహకారం కోరేటప్పుడు చెప్పి ఎందుకంటే ఎన్నో అవార్డులు వచ్చి కూడా ఎంత సహకరించినా సరే ఏదైతే ఈ కలుషిత వాటర్ ఈ వాటర్ రావడం వల్ల కొన్ని కుటుంబాలకి ఒళ్ళంతా మచ్చలు రావడం వల్ల అనేకమైన ఉద్యమాలు కూడా ఆ ప్రాంతంలో చేయడం జరిగింది. కానీ ఈవేళ ఏదైతే డంపింగ్ యార్డ్ అది డంపింగ్ యార్డే కాదు, కాకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్తో మళ్ళీ మనందరం వీళ్ళు అక్కడ తిరిగి ఏదైతే ఏపీఐసి ఐలా కమిషనర్ గారిని కలిసి ఆయన స్పాట్కి రప్పించి చెప్తే ఆ విషయం మరి తిరుమల నగర్ వాసులందరికీ తెలియపరచాలి. కాబట్టి మాకు 2 నెలలు 3 నెలలు టైం ఇమ్మన్నారు. మనం 3 నెలలు టైం ఇచ్చాము, ఇప్పటికి అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఏపీఐసి నుంచి నాయుడు వచ్చారో మీరు వాళ్ళు వచ్చారు, వాళ్ళ సిబ్బంది సార్ ఏమో ఇవాళ నోడల్ ఆఫీసర్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వల్ల నేను కూడా పర్సనల్గా చెప్పాను కంపల్సరీ రావాలని చెప్పాను. ఎందుకంటే మాకు ఏపీఐసి సమస్య చాలా పెద్దది కాబట్టి కంపల్సరీ రావాలని చెప్పాం. ఆయన ఏదైతే మేము ఎస్టిమేషన్ వేసాం పంపించాం, త్వరలో ఆ డంపింగ్ యార్డ్ మొత్తం తీసేయడానికి అది ప్లహారీ కూడా నిర్మాణం చేయడానికి మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏబిఎన్ వారికి కూడా గతంలో మన రమేష్ గారు కానీ ఏబిఎన్ గతంలో అనేక మార్లు రాయడం వల్లే ఆ పరిష్కారం కూడా నోచుకోవడం జరిగిందని మీ ఈ ఏబిఎన్ వారి సభలో మేము తెలియపరుస్తున్నాం. ఏదైతే ప్రధాన గడ్డ ఒకటి ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మంత్రులు, కేంద్ర మంత్రులు, శ్రీకాకుళం జిల్లాలో అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని చోట్ల పాల్గొన్నారు. అయితే మనకి పల్లా శ్రీనివాసరావు గారు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉండటంతో ఆయన హాజరుగాలేకపోయని చెప్పారు. అయినప్పటికీ మన కార్పొరేటర్ గారు కొండా జగన్ గారు చాలా చక్కగా సమస్యల మీద స్పందించారు. ఆయన కృతజ్ఞతలు. అలాగే మొదట విశాఖపట్నంలో ఎక్కడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మేము చాలా ప్రాంతాలు చూసినప్పుడు ఈ తిరుమల నగరం ఏరియా అయితే బాగుంటుంది, ఇక్కడ ఉన్న సమస్యల్ని మనం అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా పరిష్కరిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించాం. చాలా సమస్యలు చెప్పారు. అంటే రైతు బజార్ దగ్గర నుంచి, ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి, ఆక్రమణ దగ్గర నుంచి
పార్కుల్లో ఉన్న సమస్యల దగ్గర నుంచి ముప్పు సమస్య, కాలుష్యం సమస్య చెప్పారు. అలాగే ఈవ్టీజింగ్కి సంబంధించి ఇక్కడకు వచ్చిన అధికారులంతా కొన్నిటి మీద స్పందించారు ఇప్పటికిప్పుడే. అయితే వీటిని ఈరోజు ఈ సమావేశంతో వదిలేయకుండా మా రిప్రజెంటేటివ్స్, మా రిపోర్టర్స్ అంతా ఇక్కడ నోట్ చేస్తున్నారు. ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యేలాగా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి పదే పదే తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ సమస్యలే కాదు, మీకు ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ